హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో నీట్ పీజీ కౌన్సిలింగ్ ద్వారా ఎంఎస్ అండ్ ఎండి డిగ్రీ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో ఇష్టం ఉంటే రిపోర్ట్ చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు. అంతేకాదు, ఆల్రెడీ రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్లో కొద్దిమంది స్టూడెంట్స్ ఒకవేళ ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ లో గానీ సీటు వచ్చుంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి కూడా రిలీవ్ అయ్యారు. అయితే ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి డిసెంబర్ 16వ తారీఖున దానికంటే ముందు డేట్స్ లో ఈ డేటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 16th డిసెంబర్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ చూసినట్లయితే రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అన్నారు. అంటే హైకోర్టు ద్వారా కొద్దిమంది స్టూడెంట్స్ పర్మిషన్స్ తెచ్చుకుంటే వాళ్ళని కూడా ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో యాడ్ చేస్తూ ఫైనల్ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ ఫర్ నాన్ సర్వీస్ కోటాకి రిలీజ్ చేశారు. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా రివైజ్డ్ కాపీని రిలీజ్ చేశారు. వీటితో పాటుగా ఇప్పుడు ఫేజ్ 1 నుండి ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ కి జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారో ఆ స్టూడెంట్స్ యొక్క కన్వీనర్ కోటా లిస్టు, అలాగే మేనేజ్మెంట్ కోటా లిస్టు, ఈ రెండింటితో పాటుగా ఇప్పుడు ఫేజ్ 2 స్టార్ట్ అవబోతోంది కాబట్టి ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్స్ కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా రిలీజ్ చేశారు. మనకి రీసెంట్ గా సోషల్ మీడియాలో అంటే చాలా చోట్ల న్యూస్ వింటూ ఉన్నాము. ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏపీ స్టేట్ లో ఫీ స్ట్రక్చర్ ని రివైజ్ చేస్తూ అంటే న్యూ ఫీ స్ట్రక్చర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా వచ్చింది. 17 to 24 lakhs మధ్యలో ఫీజు ఉండొచ్చు. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కాలేజ్ నుండి మీరు ఎగ్జిట్ అయిపోయి మరలా న్యూ అలాట్మెంట్స్ ఇస్తారు. ఇలాంటి న్యూస్ మనం సోషల్ మీడియాలో లేక ఇతర కౌన్సిలింగ్ ఛానల్స్ లో, కౌన్సిలింగ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో ఇలా చూస్తూ ఉన్నాం మనం. అయితే ఎక్కడ ఏ న్యూస్ వచ్చినప్పటికీ కూడా మనకి మెయిన్ అఫీషియల్ గా వచ్చేటువంటి న్యూస్ ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ ఫీ స్ట్రక్చర్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కేవలము ఇక్కడిచ్చింది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. కానీ హైకోర్టు ఆర్డర్ ని బేస్ చేసుకుని ఫీ స్ట్రక్చర్ ని రివైజ్ చేస్తున్నాము అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చినప్పటికీ కూడా జాయిన్ అయిపోయిన తర్వాత న్యూ ఫీ స్ట్రక్చర్ కట్టమంటారేమో మేడం. అంటే మనకి ఓల్డ్ ఫీ ప్రకారంగా 10 lakhs ఉంది బి కేటగిరీకి. అదే ఇప్పుడు న్యూ రివైజ్డ్ ఫీ స్ట్రక్చర్ గాని వస్తే ఒకవేళ 17 నుండి 24 లక్షల లోపు ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఆ అమౌంట్ కట్టవలసి వస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు చాలా మంది. నాకు తెలిసినంత వరకు మనకి ఫేజ్ 2 కూడా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. కాబట్టి మనకి ఈ 2 days నుండి కూడా ఈ న్యూస్ వింటూ ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేసి ఈ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ లో ఏ ఫీ స్ట్రక్చర్ అయితే మెన్షన్ చేశారో అది మాత్రమే ఈ సంవత్సరం ఈ బ్యాచ్ కి ఉంటుంది అని మీరు భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే ఫాలో అవుతారు. ఒకవేళ నిజంగా ఫీని గాని పెంచే ఉద్దేశమే ఉంటే సెకండ్ ఫేజ్ లో తప్పనిసరిగా ఆ పాయింట్ మెన్షన్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క అలాట్మెంట్ క్యాన్సిల్ చేసేవాళ్ళు, ఆ అమౌంట్ రిటర్న్ చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ ఏది జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు 99.99% ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ ఈ బ్యాచ్ కి సేమ్ కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంతేకాదు, కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ గానీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుండి 17 లక్షల నుండి 24 లక్షల మధ్యలో కట్టమంటారేమో అని భయపడుతూ ఉన్నారు. యూజువల్ గా ఎప్పుడు కూడా ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీ ప్రాస్పెక్టస్ లో ఏ ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మీకు ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అదే ఫీ స్ట్రక్చర్ మీకు నెక్స్ట్ రిమైనింగ్ ఇయర్స్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కానీ ఈ ఫీ స్ట్రక్చర్ చేంజెస్ అయ్యాయి అంటే ఏ బ్యాచ్ కి ఫస్ట్ ఇయర్ లో అయితే చేంజ్ అయిందో ఆ బ్యాచ్ కి ఆ రిమైనింగ్ 2 years కూడా కంటిన్యూ అవుతుందే తప్ప ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు ఒక ఫీజు కట్టి సెకండ్ ఇయర్ వేరుగా, థర్డ్ ఇయర్ వేరుగా కట్టేటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అలాంటి సిచ్యుయేషన్స్ ఇప్పటి వరకు లేదు. సో మీరు భయపడాల్సింది లేదండి.
అలాంటి ఉద్దేశం కానీ యూనివర్సిటీకి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ అయితే 10 లక్షలకి జాయిన్ అయ్యి సీట్ క్యాన్సిల్ అవుతుందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్తారని యూనివర్సిటీ కూడా తెలుసు. అలాగే ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో 10 lakhs కట్టించుకొని సెకండ్ ఇయర్ కానీ 17 to 24 lakhs మధ్యలో కానీ కట్టమని అడిగినా కూడా అప్పుడైనా కోర్టుకు వెళ్తారని తెలుసు. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించుకుని పనిచేస్తారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు పాత ఫీ స్ట్రక్చర్ ప్రకారంగానే ఉంటుంది అని భావించి మీరు చక్కగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, కోర్సెస్ లో జాయిన్ అవ్వండి, అడ్మిషన్ వస్తాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఇంకొక విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొద్దిమంది కొన్ని సబ్జెక్ట్స్ అక్కడ హైలైట్ అవుతున్నాయి కానీ వెబ్ ఆప్షన్ లో యాడ్ చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో యాడ్ అవ్వటం లేదు మేడం, ఆ కోర్సు నేమ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ కోర్సు నేమ్ కనిపించడం లేదు, యాడ్ అవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే మేబీ ఆ కోర్సులో సీట్స్ అన్ని కూడా ఫేజ్ 1 లో కంప్లీట్ అయి ఉండొచ్చు, అదొక రీజన్ అవ్వచ్చు. సెకండ్ రీజన్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే సార్ట్అవుట్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ ని, మనం చేసేటువంటి ప్రాసెస్ కాదు. కాబట్టి మీరేం చేయాలంటే మీకు ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు కానీ ఆ వెబ్ ఆప్షన్స్ మీకు యాడ్ అవ్వకపోతే మరలా మీరు కొంత టైం గ్యాప్ ఇచ్చి కొన్ని అవర్స్ మీరు గ్యాప్ ఇచ్చి మరలా ట్రై చేయండి. ఈ మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే మనకి ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లోనే హెల్ప్ లైన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడీస్ ఇచ్చారు యూనివర్సిటీవి. వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఫస్ట్ మెయిల్ చేయండి. మెయిల్స్ అయితే మాత్రం వాళ్ళు వెంటనే చూస్తారు. మాకు ఈ కోర్సు యాడ్ అవటం లేదు అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పండి, వెబ్ ఆప్షన్స్ లో యాడ్ అవ్వటం లేదు కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూని కొంచెం కరెక్ట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా దే విల్ హెల్ప్ యూ. అంతేకాదండి, మీరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడి ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పండి. ఈ ప్రాసెస్ చేస్తూనే మీరు ఫ్రీక్వెంట్ గా మరలా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ని మరలా కంటిన్యూ చేస్తూ 1-2 సార్లు ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్ గా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు, క్లియర్ అవుతాయి. ఇన్ కేస్ అన్ని సీట్స్ కానీ ఫిల్ అయిపోతే మనం ఏం చేయలేము. ఫేజ్ 2 కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి మాత్రమే సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఇక్కడ డిసెంబర్ 16వ తారీఖు సాయంత్రం 8 గంటల నుండి 18th డిసెంబర్ సాయంత్రం 8 గంటల వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్ లో పెట్టి ఉన్నారు కాబట్టి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంతేకాదు కంప్లీట్ గా ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 ఎలా ఉంటుంది, ఏ ఫేజ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనే డీటెయిల్స్ కూడా చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి రౌండ్ కి కూడా ఆ వీడియోని ఒకసారి వినండి. సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా మీకు రిపీట్ చేశారు కాబట్టి మరలా నేను ఈ పాయింట్స్ ని మీకు స్ట్రెస్ చేయను. ఆల్రెడీ సేమ్ అక్కడ ఏ పాయింట్స్ అయితే చెప్పానో అవే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి మరలా ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఏ ఫీ స్ట్రక్చర్ అయితే మనకి ఇచ్చారో అదే ఇక్కడ సేమ్ ఇచ్చారండి. ఎటువంటి చేంజెస్ కూడా లేవు కన్వీనర్ కోటాలో గానీ మేనేజ్మెంట్ కోటాలో గానీ. అంతేకాదండి, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవ్వకపోయినా కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో డిసెంబర్ 16వ తారీఖున ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఫేజ్ 1 నుండి ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ ఇచ్చారు. అలాగే దానికంటే ముందు ప్రీవియస్ డేట్స్ లో అరౌండ్ 12th or 13th డేట్స్ లో మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇన్ ఫేజ్ 1 అని అక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ రెండు లిస్ట్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ సీట్స్ వదులుకున్నారో అర్థమైద్ది. దాన్ని బట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి ఎంత వేకెన్సీ ఉంది అనేది కూడా అర్థమైద్ది. ఒకవేళ మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ రూపంలో కానీ ఇస్తే అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. క్లియర్? అంతేకాదు, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కి మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయి ఉంటే సెకండ్ ఫేజ్ కి ఇప్పుడు మీరు అప్గ్రేడేషన్ కి పెట్టుకుంటూ ఉంటే అప్గ్రేడేషన్ కానీ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది, మరుక్షణంలోనే క్యాన్సిల్ అయిపోతుంది. కేవలము మీకు సెకండ్ రౌండ్ లో ఏ సీట్ అయితే వస్తుందో అది మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజెస్ ఆ కోర్సెస్ అస్సలు పెట్టొద్దు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఎందుకు పెట్టారమ్మా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే, వచ్చిన తర్వాత మాకు వద్దు మేడం, మా ఫస్ట్ రౌండ్ లో సీటే కావాలి, ఏం చేయాలి ఇప్పుడు, ఎవరిని అడగాలి అని అడుగుతూ ఉంటారు.
ఎవరిని అడిగినా కూడా ఎవ్వరూ హెల్ప్ చేయరండి. నో బడీ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే యూనివర్సిటీలో ఈవెన్ రిజిస్ట్రార్ కూడా హెల్ప్ చేయలేరు మీకు. ఈ ప్రాసెస్ అలాంటిది. ఇది సాఫ్ట్వేర్ చేసేది, మనుషులు చేసే పని కాదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు వద్దు అనుకున్నవి ముందుగానే పెట్టుకోకండి. అనవసరంగా పెట్టుకొని ఆ తర్వాత రిస్క్ లో పడద్దు. ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు. ఆటోమేటిక్ గా మీకు ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నట్లే ఒకసారి అప్గ్రేడేషన్ వచ్చింది అంటే. కాబట్టి మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా సెకండ్ ఫేజ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఏది ఏపీ స్టేట్ లో చదవాలి అనుకుంటే. లేదు మాకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీటు వద్దు అనుకుంటే ఇంకొక మార్గం ఉంది. మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు క్యాన్సిల్ చేసుకొని, అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీటు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఒకే ఒక మార్గము. సెకండ్ ఫేజ్ తర్వాత కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మాత్రమే సెకండ్ రౌండ్ లో మీకు అప్గ్రేడ్ అయినటువంటి కాలేజ్ ని వదులుకొని మీరు ఏపీ స్టేట్ సెకండ్ ఫేజ్ నుండి బయటకు వచ్చేయచ్చు. మీరు వదులుకున్నా కూడా మరలా థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఇంట్రెస్ట్ లేకపోతే ఓన్లీ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ గా చూసుకోలేదు అనుకోండి, అప్పుడు మరలా ఎవరు హెల్ప్ చేయలేరు మీకు. కాబట్టి మీరు ఫస్ట్ అసలు సీటు ఫస్ట్ ఫేజ్ లో ఉన్న సీటు కావాలి అనుకుంటే ఇంకా మీరు అసలు వెబ్ ఆప్షన్స్ ఏ పెట్టొద్దు. అదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వండి. వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఉంటే మీరు అదే కాలేజ్ లో రీటైన్ అయిపోయినట్లే అర్థం. అలా కాదు, వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ లో పెట్టారు అంటే మీరు ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ లకు వెళ్ళిపోయినట్లే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అప్గ్రేడేషన్ కి వెళ్తున్నామని గాని వెళ్ళొచ్చా అని గాని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉన్నారంటే మీరు ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోయినట్లే లెక్క. కాబట్టి మీరు ఖచ్చితంగా సెకండ్ రౌండ్ లో వచ్చిన సీటు జాయిన్ అవుతాం అనుకుంటేనే పెట్టుకోండి. అర్థమైంది కదా. అసలు వద్దు, ఏపీ స్టేట్ మాకు కన్వీనర్ కోటా వద్దు అనుకుంటే అసలు వెబ్ ఆప్షన్సే పెట్టకండి. ఫేజ్ 1 లో సీటు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే అది కూడా వద్దు అనుకుంటే, ఒకవేళ మీరు ఫేజ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మీరు బయటకు రాకపోయినా ఇప్పుడు మరలా ఫేజ్ 2 తర్వాత కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. అప్పుడైనా సరే మీరు బయటకు వచ్చేసేయండి. అర్థమైంది కదా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లియర్. నెక్స్ట్ ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు ఫేజ్ 2 లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఒకవేళ మేము ఫేజ్ 2 లో సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వద్దు అనుకుంటే పర్లేదా అని అడుగుతూ ఉంటారు కొద్దిమంది. పర్లేదండి, జాయిన్ అయిన తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ రూపంలో మీరు బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ కానీ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మాపప్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ ముందు రౌండ్స్ లో ఏ సీట్ అయితే వదులుకున్నారో ఆ సీట్స్ మాత్రం మీకు అవైలబుల్ గా ఉండదు. అంటే ఆ పర్టికులర్ కాలేజీ ఆ పర్టికులర్ కోర్స్ మాత్రమే ఉండదు. ఆ కాలేజ్ లో మళ్ళీ వేరే కోర్సెస్ ఉంటాయి. అలాగే ఆ కోర్సు మిగతా కాలేజెస్ లో ఉంటుంది యూనివర్సిటీ మొత్తంలో. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అనే సీట్స్ ఉన్నాయి కదండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ ని లోకల్ సీట్స్ కి కన్వర్ట్ చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. అలా ఉండదండి. అంటే కొద్దిమంది కోరాలో గాని లేదా బయట కౌన్సిలింగ్ గ్రూప్స్ లో వింటూ ఉన్నారు. అక్కడ పాయింట్స్ ఎవరు చెప్తూ ఉన్నారు అని నాకు ఇక్కడ గ్రూప్ లో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ విషయాలు మీరు నమ్మొద్దు. మీరు కేవలము ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి. వీళ్ళు డీటెయిల్డ్ గా మీకు ప్రొసీజర్ ని స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉన్నారు. చాలా సింపుల్ ఇంగ్లీష్ లో చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్స్ ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ని కేర్ఫుల్ గా చదవండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు స్టేట్ కోటాలో కానీ మీకు సీట్ అలాట్మెంట్ సెకండ్ రౌండ్ లో వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు సెకండ్ రౌండ్ లో జాయిన్ అయినా సరే, అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, మీరు నిరభ్యంతరంగా ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఆల్ ఇండియా కోట మాపప్ రౌండ్ లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, మీరు స్టేట్ కోటా నుండి రిలీవ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి అంటే స్టేట్ కోటాలో సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మాత్రమే క్యాన్సిల్ చేసుకుని ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో వచ్చిన సీట్లోకి వెళ్తారు. అలాగే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ కానీ ఆ సీట్ వద్దు అనుకుంటే స్టేట్ కోటా థర్డ్ రౌండ్ కి ఎలిజిబిలిటీ ఉంటుందా అనే క్వశ్చన్ కూడా ఉంది చాలా మందికి. డెఫినెట్ గా ఉంది. ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వస్తే అది వద్దు అనుకుంటే జాయిన్ అవ్వకుండా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకుని స్టేట్ కోటాలో యాజ్ యూజువల్ గా మీరు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి అలాట్మెంట్ పొంది జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా స్ట్రే వేకెన్సీ రౌండ్ కైతే ఎలిజిబిలిటీ ఉండదు. అదే స్టేట్ కోటాలో గాని ఒకవేళ సెకండ్ రౌండ్ వరకు సీటు వచ్చి ఏదో ఒక ఫేజ్ లో జాయిన్ అయ్యి వదిలేసినా సరే ఫ్రీ ఎగ్జిట్స్ ద్వారా థర్డ్ రౌండ్ లో మీకు సీట్ అలాట్మెంట్ కానీ రాలేదు అనుకోండి,
థర్డ్ రౌండ్ కాకుండా డైరెక్ట్ గా ఫోర్త్ రౌండ్ లో కానీ పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు ఫోర్త్ రౌండ్ లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఒకవేళ స్టేట్ కోటాలో కానీ థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ కానీ వచ్చి జాయిన్ అయినా అవ్వకపోయినా ఎలాట్ అయితే అప్పుడు మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అర్థమైంది కదా? ఈ విషయాన్ని మీరు ఒకటికి రెండు సార్లు వినండి, అర్థమవుతుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా నేను ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాను. ఆ వీడియోని మీరు క్షుణ్ణంగా కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వింటే మీకు క్లియర్ గా అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. అవే పాయింట్స్ ఇప్పటి వరకు నేను మాట్లాడినవి. అర్థమైంది కదా? సో ఇది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్. అంతేకాదండి, ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ S1, S2, S3 కేటగిరీస్ కి కూడా మనకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి డేట్స్ కూడా 16th ఈవినింగ్ 8 PM నుండి 18th December 8 PM వరకు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ బి కేటగిరీ ఫీజు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, అప్రాక్సిమేట్లీ 10 lakhs ఉంది ఫర్ క్లినికల్. అలాగే పారా క్లినికల్, ప్రీ క్లినికల్ కి ఇక్కడ సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే ఫీ స్ట్రక్చర్ ఉందో అలాగే ఉంది. అలాగే సి కేటగిరీ ఫీజు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. క్లియర్? రిమైనింగ్ అన్ని కూడా సేమ్ అండి. ఇంతకు ముందు ఏదైతే నేను కన్వీనర్ కోటా చెప్పానో అవే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. అప్గ్రేడేషన్ కి వెళ్లే వాళ్ళొక్కరే జాగ్రత్తగా ఉండాలి. అప్గ్రేడేషన్ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ లో మాత్రమే మీరు జాయిన్ అవ్వాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్ అంటే సరదాగా పెట్టాము మేడం, అసలు టెస్ట్ చేద్దామని పెట్టాము, మాకు ఏదొస్తుందో అంతేగాని మాకు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ కాదండి, అసలు మా ర్యాంక్ కి ఎక్కడొస్తుందో ట్రైల్ వేద్దామని చూసామండి అని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీ ఎక్కడో వచ్చి అది ఇంట్రెస్ట్ లేక వాళ్ళు తర్వాత అనవసరంగా ఇరుక్కుపోయారు. అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా సేమ్ అండి, ఇలాగే జరుగుతూ ఉంది. వాళ్ళకి నచ్చిన కాలేజెస్ ముందు రౌండ్స్ లో వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వకుండా జస్ట్ ఒక గేమ్ లాగా వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది ఒక గేమ్ లాగా ఫీల్ అవుతూ వాళ్ళు ఏదో సరదాగా పెట్టేస్తున్నారు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూసుకోకుండా వాళ్ళకి అక్కర్లేకపోయినా సరే. అది చాలా తప్పు, గుర్తుంచుకోండి. కౌన్సిలింగ్ లో మనం సరదాగా చేసేటువంటి పనులు చేయకూడదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాషియస్ గా పెట్టండి. మీరు ఆలోచించి ఒకటికి రెండు సార్లు మీ వెబ్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? అంతేకాదు, ఏదైనా వెబ్ ఆప్షన్స్ కానీ మీకు హైలైట్ అవ్వకపోతే ఇమ్మీడియట్ గా మీరు యూనివర్సిటీని అప్రోచ్ అవ్వండి. రిమైనింగ్ రూల్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతకు ముందు ఏదైతే చెప్పామో అవే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయండి. ఇంతకు ముందు చేసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఫర్ కౌన్సిలింగ్ అనే వీడియోని ఈ వీడియో చివరిన నేను ట్యాగ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఒకసారి విని ఆ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. అంతేకాదు, ఈ PDF ని డౌన్లోడ్ చేసుకొని మీకు మీరుగా సొంతగా ఒకసారి చదివి అర్థం చేసుకోండి. క్లియర్? ఇంకా ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అన్నా సరే, మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. కొద్దిమంది అడుగుతూ ఉన్నారు, మేడం వీడియోస్ లేట్ గా చేస్తూ ఉన్నారు, డిలే అవుతున్నాయి వీడియోస్ అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, డోంట్ డిపెండ్ ఆన్ వీడియోస్ మీద డిపెండ్ అయితే మాకు వీలవ్వచ్చు వీలవ్వకపోవచ్చు చేయడానికి. ఒక్కరోజే ఇన్ని నోటిఫికేషన్స్ వస్తే ఎన్ని వీడియోస్ అని చేయగలమండి మేము మాత్రం, చెప్పండి? కష్టం కదా. అంటే ఇన్ని నోటిఫికేషన్స్ కి వీడియోస్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోస్ కు చూసే టైంలో జస్ట్ 1% టైం కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్స్ లో, యూనివర్సిటీ వెబ్సైట్స్ లో కానీ మీరు ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూడటానికి కానీ స్పెండ్ చేస్తే అసలు ఎటువంటి వీడియోస్ కూడా మీకు అక్కర్లేదు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే చక్కగా ఇక్కడ క్లియర్ గా మీకు PDF రూపంలో డేటా అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా చూసుకొని డేట్స్ ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎవరైనా సరే ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొద్దిమంది టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే అంటే అందరి ముందు మాట్లాడటం లేదా క్వశ్చన్స్ అడగటానికి కొంచెం ఎంబ్రాసింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ పర్సనల్ గా కానీ మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్స్ మీరు బుక్ చేసుకొని, ఆ లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లోనే పెడతాను. దాని ద్వారా కూడా మీరు నన్ను అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.